అసలు ఈ ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు అంటా నేను. ఓకే. ఒకడు బాంబు విసిరి 10 మందిని చంపాడంటే వాడు ఏ మతం అనేది కానే కాదు అసలు వాడిది. వాడి మతమే ఉగ్రవాద మతం అది. కాబట్టి ఒక మతానికి అంటగట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు దాదాపు 2000 మంది అక్కడ పర్యాటకులుగా ఉన్నారు ఆ ప్రాంతంలో. చాలా ఎత్తైన ప్రాంతం అది. అక్కడ నుంచి కిందికి దిగాలంటే రోడ్డు మార్గం కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 27-28 మంది చనిపోయినప్పుడు ఎంతోమంది గాయపడ్డారు కూడా. అక్కడ భయాందోళనలో ఉన్నప్పుడు ఆ 2000 మందిని కిందికి దించింది ఎవరు? అక్కడ స్థానికులే. అక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, మిలిటరీ లేదు, అక్కడ ఎవరు అందుబాటులో రావడానికి చాలా సమయం పట్టింది. రెస్క్యూ టీం లేదు అక్కడ. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏంటంటే ఆ ముస్లిమ్సే కదా, స్థానికులందరూ ముస్లింసే. వాళ్ళు పారిపోవచ్చు కదా, లేదు వాళ్ళు బాధ్యతగా, మానవత్వం బాధ్యతగా వాళ్ళు నిలబడి వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళు కిందికి దించారు. ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో, గాయపడ్డారు, వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని కిందికి దించారు. అన్ని కిలోమీటర్ల కిందికి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఉండే వసతి ఏర్పాటు చేశారు, ట్యాక్సీలో ఫ్రీగా వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు, కంప్లీట్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఇదేంటిది? అక్కడ భారతీయుడు అన్న ఫీలింగ్ ఉంది అక్కడ. హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు. ఇది కదా మానవత్వం. నిజంగా హిందూ ముస్లిమ్స్ ఫీలింగ్ భారతదేశంలో లేవండి, రావు కూడాను. ఎందుకంటే మనమంతా భారతీయులము. ఆ ఫీలింగ్ తోనే స్వతంత్ర పోరాటం చేసాము, స్వతంత్రాన్ని సంపాదించుకుని ఎవడు కూడా ఏ ఉగ్రవాది కూడా మనల్ని విడగొట్టలేడు. మనం కలిసికట్టుగానే ఉంటాం. ఇదే మన శక్తి.